చూడండి, పక్షిరాజు యొక్క గొప్పతనం చెప్తున్నాను ఈరోజు. పక్షిరాజు అనే ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి పేరు గ్రద్ద. ఆ గ్రద్ద ఏం చేస్తుందంటే, అది ఆకాశంలో అటు ఇటు తిరుగులాడుతూ ఉంటుంది. ఎందుకని అటు ఇటు వెళ్తుంది అనంటే, దానికి ఆహారం కోసం అటు ఇటు ఆ పొదలో చూస్తాయి, ఆ చెరువులో చూస్తాయి, కానీ ఎక్కడ దానికి ఆహారం దొరకదు. కానీ అది ఆహారం కోసం ఎంతైతే పైకి వెళ్ళిపోద్దో అక్కడ ఆహారం ఉందని చూసి అక్కడ సరాసరి ఒకేసారి వస్తుంది. ఎందుకని వస్తుంది? ఆహారం కోసం. చూసి ఒక్కసారి ఆ యొక్క నీళ్ళ ప్రవాహంలోకి వెళ్ళిపోయి వెంటనే మళ్ళీ పైకి లేచిపోయి రెక్కలు ఆడించుకుంటా ఆ కాలుతో మళ్ళీ పైకి వేసుకుని ఆ ముక్కుతో మళ్ళా తినివేస్తుంది. ఎందుకని అలా? ఎందుకని? పక్షులను పోషించేవాడను నేనే. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొట్లలో కూర్చుకోవు. ఇప్పుడు మనకులాగా బ్యాంక్ అకౌంట్ చేసుకోవు. వాళ్ళకివ్వు. వాళ్ళకిస్తే 2 రూపాయలు వడ్డీకి ఇస్తాయా? 2 రూపాయలు వడ్డీకి ఇస్తాయి ఆ పక్షులు? ఇవ్వవు. ఎందుకంటే అవి మనం వేసిన మెతుకులను అవి తినివేస్తాయి. ఆ పక్షిరాజు కొత్తగా మారటం ఎలా? అసలు ఆ పక్షిరాజుకి ఆ యొక్క పని సాధ్యం అవుతుందా అనే ప్రశ్న చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. పక్షిరాజు కొత్తగా అవ్వాలంటే అది తన యొక్క పాత గూడు దగ్గరికి వెళ్ళిపోయి, లేక మరి కొండ ప్రాంతం వెళ్ళిపోయి ఒక బండరాయి మీద నుంచుంటది. అయితే నుంచుని ఈకలన్నీ పీకేసుకుంటుంది అన్నమాట. ఈకలన్నీ పీకేసుకుని అమ్మ ముక్కు కూడా బండకేసి కొట్టేస్తుంది. ఆ తర్వాత కాళ్ళు గోర్లు కూడా పీకేసుకుంటది. ఎందుకని? తన యొక్క జీవితం పాత అయిపోయిందని చెప్పి కొత్త జీవితం ప్రారంభిస్తూ ఉంటుంది. అలాగే గొంగళి పురుగు యొక్క జీవితం కూడా అలాంటిదే. ఆ యొక్క గొంగళి పురుగు ఆ యొక్క జీవితం మనం ఒకవేళ చూస్తేనే దాన్ని అసహ్యం పడుతుంది. అందరూ కూడా అది అది మనల్ని కరవదో పెట్టదు. అసలు అది దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటుంది. కానీ చెట్టు మీద చూస్తేనే మనకు భయం. అదే అని పోనీ చెట్టు దిగేసి నేనేమన్నా పట్టుకుని పీకెత్తదా నిన్ను? ఎందుకని అంత భయం? తన యొక్క పేరులోనే ఉన్నది గొంగళి పురుగు. గొంగళి అంటే ఇష్టం లేని దానిని. ఆ యొక్క అందరూ అంటున్నారు నన్ను చెడ్డవాడిని. నేను ఏదో ఆకులు తిందామని పైకి ఎక్కితే చూసేవాళ్ళు ఆ చెట్టు పైకి కాల్చేస్తారు నన్ను. చిచ్చి ఎందుకు నా యొక్క స్థితి ఎలాగైపోయింది అని ప్రియులారా, అది ఒక్క ఆ యొక్క డాబాల కింద కానీ పూరిల్లో కానీ గుడిసెలు కట్టేసుకున్న
ఆ యొక్క సమయంలో అది వెళ్ళి ఒక దానికి అతుక్కుపోద్ది అన్నమాట. అతుక్కుపోయి గూడుల్లే కట్టేసుకుంటుంది. ఆ గూడికి ఏం చేస్తుందంటే ఇది ఉపవాసం ఉండి 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 ఆ యొక్క బొచ్చు ఉంటుంది అన్నమాట. అంటే బొచ్చు అంటే ఎంటుకలు, అంటే బొచ్చు అని అంటే చేప కూడా ఉంటుంది, కానీ అది కాదు, దాని యొక్క వెంట్రుకలు. ఆ వెంట్రుకలు కూడా ఆ గూడికి కట్టేసుకుని ఉంటాయి. ఆ తర్వాత ఆ యొక్క గొంగళి పురుగు చేసే ఆ యొక్క త్యాగం ఏంటో తెలుసా? ఆ యొక్క దాని యొక్క గూడులోనే ఉంటుంది. 21 రోజు ఉపవాసం ఉంటుంది. ఇందులో ఉపవాసం ఉండాలి. ఎందుకని ప్రియులారా, తన యొక్క జీవితం బాగుండాలని, మన యొక్క జీవితం బాగుండాలని ఉపవాస ప్రార్థన. అందుకే పాస్టర్లు చాలామంది ఉపవాస ప్రార్థన పెడతారు. అంటే అందరూ కాదు, కొంతమంది ఉపవాస ప్రార్థన పెడతారు. ఎందుకని పెడతారు అంటే జీవితం బాగుండాలని, ఆ యొక్క ఫ్యామిలీ విషయం బాగుండాలని, పిల్లలు బాగుండాలని అనే ఆ తాపత్రయం వలన ఉపవాస ప్రార్థన పెడతారు. ఆ యొక్క ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళే వస్తారు, ఇంకా వేరే వాళ్ళు రారు. ఎందుకు వస్తారు? సంఘానికి ఆ యొక్క ఎలా వస్తారు అంటే కొంతమంది ఆహారం కోసం వస్తారు, ఇంకొంతమంది ఆ బోధ చేసే బోధ అసలు అందుట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అనే వస్తారు. ఇంకొకళ్ళు ఆ యొక్క బలహీనత పోగొట్టుకోవాలని వస్తారు. ఇంకొకళ్ళు అస్సలు ఆ ప్రభు వారు ఆ పాస్టర్ గారిలో ఉండి అసలు మనకి బాధల్లో చెప్తారా, అసలు ఎలా చెప్తారు అనే దాని మీద వస్తారు. 4 ఐటమ్స్ వస్తాయి. భోజనాలు కూడా చూడండి, 4 ఐటమ్స్ వారు వస్తారు. అలాగే గొంగళిపురి యొక్క జీవితం కూడా అలాంటిది. 4 ఐటమ్స్లోకి వచ్చింది అది. 1 గొంగళి పురుగు, 2 గూడు కట్టుకుంటూ వచ్చింది, 3 దాని యొక్క వెంట్రుకలు కూడా అతుకుపోతాయి, 4 ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఎందుకని చేస్తుంది ఏంటి? తన యొక్క జీవితం మార్చుకుని సీతాకోక చిలుకలాగా ఎగరి పైకి వెళ్ళాలని ఆశపడతా ఉంటుంది అది. అయితే గొంగళి యొక్క జీవితం చెప్తున్నాను వినండి, జాగ్రత్తగా వినండి. ఆ యొక్క మలువ చెట్టు ఉంటే ఆ యొక్క ఆ చెట్టుకి పాక్కుంటా వెళ్ళిపోయి చిటారి కొమ్మకు వెళ్ళుతుంది. వెళ్ళిన ఆ పురుగు పువ్వు మీదకి వెళ్తుంది. ఆ పువ్వులో ఉన్న మకరంధ్రాలు తాగాలి, స్వీకరించాలి అని అనుకుంటుంది అది కూడా. కానీ దానికి అది అసాధ్యం అవుతుంది. కానీ చూసిన వాళ్ళు చూస్తే కిందకు వస్తుంది, చంపేస్తారు. అయితే తన యొక్క జీవితం మార్చుకోవాలని ఎంతగో తాపత్రయం పడతా ఉంటుంది. ఎందుకని దానికి ఆ యొక్క 3 అంగుళాల పురుగుకి ఎందుకంత తాపత్రయం దానికి? అసలు 6 అడుగుల మనిషికే ఇంత జ్ఞానం ఉంటే ఆ యొక్క గొంగళి పురుగు ఇంకెంత జ్ఞానం కలిగి ఉండాలి అనే దానికి ఒక ఆలోచన అనేది వచ్చేస్తుంది.
అయితే ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అది గూడులోంచి ఒక పక్కన బెజ్జం పెట్టుకుని నిదానంగా వస్తుంది. దాని యొక్క జీవితం ఫినిష్ అయిపోయింది. దాని జీవితం అప్పుడు దానికి 2 రెక్కలు వస్తాయి. బారు నోరు వస్తుంది, బారుది వస్తుంది. అప్పుడు తన అనుకున్నది కూడా సాధించబడుతుంది. అప్పుడు ఆ పైకి వెళ్ళి ఆ పువ్వు మీద వాలి అప్పుడు అందులోన మకరందాన్ని తాగాలని ఆశపడుతుంది. అప్పుడు దాని కోరిక సఫలమగును. దాని యొక్క ఆశ తీరిపోయింది. ఇక అప్పుడు నన్ను అందరూ పట్టుకుంటారు, నాకు ఒక మంచి పేరు వస్తుంది అని అనుకుంటుంది. ఇది అలాగే మానవ యొక్క జీవితం కూడా అలాంటిది. చాలా మంది చూడండి గొంగర పురుగులాగా జీవితమే జీవిస్తారు. ఈ సంవత్సరంలో మారతా 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 అనుకుంటాడు, కానీ వాడు అసలు మారడు. ఎందుకయ్యా అని అంటే ఆ తాగుడు వల్ల, ఆ పాపం వల్ల, ఆ యొక్క అక్రమ సంబంధం వల్ల. ఆడసలు మారడు. ఎందుకని? ఆయనకి అసలు మారాలనే ఆలోచన లేదు. ఉన్నా కానీ సంఘానికి రాడు, వచ్చినా కానీ నుంచోడు. ఎందుకు నుంచోడు? ఆ యొక్క అలవాట్ల వల్ల నుంచోడు. ఆ యొక్క అక్రమ సంబంధాల వల్ల నుంచోడు. ఆల్కొంప ఉంచుదామా అని ఆ దశలోనే ఉంటాడు. కాబట్టి అక్కడ పాపి నుంచోలేడు. ఎవరైనా నుంచుంటారనంతే నీతిగా యథార్థంగా వచ్చిన వాళ్ళే నిలబడతారు. అందుకని ఈ యొక్క మానవ యొక్క జీవితం ఎంత దరిద్రంగా తయారైపోయేకి కారణం గొంగర పురుగు లాంటి స్థితి. పాత స్థితి బాగాలా, కొత్త స్థితి నూతనంగా అది మారిపోయింది. అప్పుడు దానికి వచ్చే ఘనత చాలా విలువైంది. అయితే చూడండి, ఇక్కడ పరిశీలించినట్లయితే కీర్తన గ్రంథం 103వ కీర్తనలో 5వ వచనం చూద్దాం. పక్షరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్త దగునుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. మేలు అనంటే ఇప్పుడు మనం ఒకరికి మేలు చేస్తాం, కానీ అది మళ్ళీ మనకే మళ్ళీ తిరిగి మేకయ్యి 6 అంగుళాలు మేకయ్యి వచ్చేస్తుంది మనకి. అందుకని ప్రియులారా చెప్పండి, ప్రియనేటువంటి ప్రియులారా, చూడండి, హృదయం తృప్తిపరచబడాలి అని అంటే నీవు ఎన్ని కొన్నా, ఎన్ని ఉన్నా, ఆస్తి ఉన్నా,
ఇంకోటి ఉన్నా, బంగారం ఉన్నా, బండి ఉన్నా, పెళ్ళైనా సరే ఆ యొక్క హృదయం తృప్తి పడనే పడదు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నావు, తృప్తి ఉంటుందా? కొంతకాలమే తృప్తి పడతావు, కానీ ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనేది ఉండదు తప్ప సంతృప్తి జీవితం అనేది ఉండదు. ఎందుకయ్యా ఉన్నదు అంటే ఉండదు. అననీయ సప్పీర గురించి ఆలోచన చేస్తే ఈ యొక్క భర్త భార్య వీళ్ళిద్దరూ ఒక మాట అనుకొని వీళ్ళిద్దరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. చూడండి, మనం కూడా ఒక మాట మీద వెళ్తాం. ఏమండి నువ్వు ఇంతకే అమ్మాయిని చెప్పు అంటది ఆవిడ. ఆయన ఇంతకే మేమండి అని అబద్ధం చెప్పారు. అప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. అదేంటి ఏ మాట అనంటే, అన్ననయ్య సప్పీరా, నా యొక్క ఆత్మ నిన్ను నీ ఎంట రాలేదా అని ఉంటుంది. బా, వాళ్ళకి హృదయంలో ఒక రాయ పడిపోయినటువంటి మాట అది. చూడండి, చాలామంది ఇంతకే ఇప్పుడే వెళ్ళామండి సంఘానికి. ఏంటమ్మా ఇవాళ రాలేదండమ్మా అంటే, బాగలేదండి, చుట్టాలు వచ్చారండి, పెళ్ళి వచ్చిందండి, ఫంక్షన్ వచ్చిందండి, చచ్చిపోయాడండి, పుట్టింటికి వెళ్ళానండి, స్కూల్కి వెళ్ళానండి, ఉద్యోగానికి వెళ్ళానండి. సాకులు అనేవి బైబిల్లో నుంచి వచ్చినాయి. ఎందుకు నువ్వు ఆ సాగు చెప్పాలి? ఎందుకు? నిజం చెప్పు, ఏమైంది? ఆశలను పోతాయా? పోవు కదా. అబద్ధంలో చాలా ప్రమాదకరమైన విషయం ఇది. అన్నయ్య సప్పిర లాంటి స్థితి గనక నాకు నీకు ఉంటే వర్ధిల్లటం కష్టం. అంతే, వర్ధిల్లడం కష్టం. నీవు కూడా వర్ధిల్లాలి అనంటే దావీదులాగా ఒక తీర్మానం తీసుకుంటేనే నీవు అభివృద్ధి చెందుతావు, ఆరోగ్యంగా ఉంటావు, అవకాశాలు వస్తాయి. కారణం నీ యొక్క చేతిలో నువ్వే పాటు చేసుకున్నావు స్థితి. అందుకని మేలుతో నీ హృదయం తృప్తిపరచబడుచున్నాను అన్నాడు. లాస్ట్ మాట అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీవు విన్నటువంటి సందేశం ఎలా ఉన్నది? నీ కోసమైతే నీ ఒక స్థితి మార్చుకో. నా కోసమే చెప్పాడనే మాట బాధపడకు.
వ్యసనపడకు. ప్రియులారా, ఈ యొక్క పక్షిరాజు యొక్క జీవితంలాగా ప్రభువా నా యొక్క జీవితం కూడా మార్చి ప్రభువా అని ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థించండి. నేను నీ యొక్క స్థితిని ఒకసారి జ్ఞాపం చేసుకో. నీవు చర్చికి రాకముందు ఎలా ఉన్నావు? ఎట్లాంటి స్థితిలో ఉన్నావు? ఏ యొక్క పరిస్థితిలో ఉన్నావు? ఎలాంటి రోగంతో ఉన్నావు? ఒక్కసారి ప్రభు దగ్గర 2 నిమిషాలు ప్రార్థన చేసుకో. పక్షిరాజు యొక్క జీవితం మారిపోయింది. నంబర్ 2, గొంగరపురి యొక్క జీవితం మారిపోయింది. ఎందుకని మారిపోయిందంటే తన జీవితం అది మార్చుకోవాలని ఆశ కలిగింది. అందుకే తన యొక్క జీవితం కూడా మారిపోయింది. నువ్వు ఎంతకాలం చూసినా అలాగే ఉంటున్నావు అనంటే నీకు జీవితం మార్చుకోవాలని ఆశ లేదు నీకు. అందుకే నువ్వు అలా అయిపోయావు. రెండు నిమిషాలు ప్రార్థన ఏకీభవించండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్వరాలు లేపాలి స్వరాలు. ఈరోజు ఈ యొక్క అంశం నీకోసమే. ఈరోజు సందేశం నీవు బాగుపడాలని ఆశపడుతున్నాడు దేవుడు. నీవు బాగుండాలి, ఫ్యామిలీతో ఉండాలి, అనేక చోట్లకి వెళ్ళి ఆ యొక్క పరిచర్యలో కూడా పాలు భాగస్థ కావాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. ఈరోజు ఆ భారం నీకుందా? ఎంతకాలం ఇలాగ ఉంటావు? అన్నని సప్పిల్లగా అబద్ధాలు ఆడతావా? అబద్ధాలు అది ఆ యొక్క స్థితి ఉందన్నదే నీకు. అన్నని ఎలాగా అవుతావా? లేక పక్షిరాజు మరియు సీతకొక చిలుకలాగా అవుతావా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యనే నేను ఉంటానని వాగ్దానం చేసినావు. ఇగో తండ్రి, ఈ యొక్క మెసేజ్ ఎంతమంది వింటున్నారో వాళ్ళ యొక్క హృదయాలకు వెళ్ళి నేను కూడా ఇలాగ అవ్వాలని అనే ఆలోచన వారు కూడా అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు.
పక్షుల యొక్క జీవితం మాకు దయచే, సీతకొక యొక్క జీవితం మాకు దయచేయండి. ఆ యొక్క రెక్కలు వచ్చినప్పుడే ఎగరగలరు, కానీ రెక్కలు లేనప్పుడు ఏ ప్రయోజనం ఉండదు. నీకు బాధ వస్తే దేవుడు గుర్తొస్తాడు, బాధ రాకపోతే దేవుడు గుర్తురాడా? అలాగే అనుకున్నారు. నోవాహు ఆ యొక్క మాటలు అన్నప్పుడు ప్రజలతో జలప్రళయం వస్తుంది, అందరూ కూడా మారుమనసు పొందండి రండి అని అంటే నోవాహుని ఒక చులకనగా చూశారు ప్రజలు. ఇప్పుడు చూడండి, కొంగ చెరువు మీద అలిగితే నష్టపోయేది ఎవరు? అక్కడ నుంచున్న తెల్ల కొంగ, అక్కడ నుంచున్న తెల్ల కొంగే నష్టపోయిద్ది, కానీ చెరువు మట్టికి అలాగే ఉంటుంది. నువ్వు కూడా అలాగ అయిపోతున్నావు అని ఆశపడతావా? లేదు, ఇప్పటికైనా విడిచిపెట్టు. ఆ యొక్క గొంగలు పొరిగి ఆ యొక్క జీవితం విడిచిపెట్టి ఆ యొక్క సంఘానికి వచ్చి అప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే ఆ యొక్క స్థితి తొలగిపోతుంది. స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా యొక్క ప్రియకుల తండ్రి, ఈ యొక్క ప్రభు మాతో మాట్లాడడం బట్టి ఈ యొక్క 2 అంశాలు ప్రభు ప్రజలకి ఒక అవగాహన మీరు అనుగ్రహించారు. నీకు స్తోత్రాలు ప్రభు తండ్రి. ఇంకా తండ్రి మీరు నాలో మాట్లాడారు తండ్రి, నేను కాదు నాయన, నేను ఆ యొక్క ఎన్నిక లేనివాడను, నాకు మాటలు కూడా రావు, నేను ఒక అపవిత్రవాడని అన్నాడు దావీదు కూడా అదే అన్నాడు. ఆలోచించాల్సిన పరిస్థితిని ఈరోజు నువ్వు విజయవాడలో ఎలా ఉందో తెలుసా? ఈరోజు పరిస్థితి అలాంటి పరిస్థితులు ఒకవేళ నువ్వే ఉంటే ఆ స్థితి వచ్చింది కదా నీకు. నీకు అన్నీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి అనుకుంటున్నావు, కానీ దేవుడు ఉగ్రత కనుక వచ్చిందంటే పనికిరావు. నీ యొక్క ఆస్తి కూడా పనికిరానే రాదు. ఇప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటయ్యానంటే, ఇల్లులో కూడా నీళ్ళు సరాసరి వచ్చేది, నీ ఇంట్లో కూడా వచ్చి పడుకుంటాక లేదు, తింటాక లేదు, ఉంటాక లేదు, పని చేసుకుంటా కూడా లేదు. ఆ యొక్క వేదన నాకు ఒకే ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఏంటయ్యానంటే ఆ మాట,
నోవాహు చెప్పిన మాట అట ఆ యొక్క జనాలు లక్ష్య పెట్టాలా. నోవాహు అయ్యా జల ప్రళయం రాబోతుంది, త్వరగా మీరు రండి, ఈ యొక్క వడలోకి వస్తే నువ్వు రక్షించబడతావు అన్నాడు నోవాహుని. కానీ ఆ ప్రజలు ఏం చేసేసారు తెలుసా? ఎగతాళి చేశారు. ఎగతాళి చేసినట్టే పోయారు. కానీ ఆ మాటలు అన్నవాడు పోలా. నేను కూడా ఒకటే ఉంచుకో, జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎన్ని మాటలు అంటావో నువ్వే పోతావు, కానీ అనిపించుకునేవాడు పోడు. ఇది మటి 100%. నాకు విజయవాడను చూస్తే నాకు యొక్క జ్ఞాపకం వస్తుంది. అయ్యా తండ్రి, విజయవాడ ప్రజలను ప్రభావం మీరు దర్శించండి. ఆ వరద నీళ్ళు పోటానికి మీరే సహాయం దయచేయండి. మళ్ళీ ప్రభా మరలా ప్రభా నార్మల్గా వారికి ప్రభా దయచేయండి ప్రభా. ఆ వరదను కూడా మళ్ళీ తగ్గిపోయే మార్గం దయచేయండి ప్రభా. త్వరలోనే జరిగించండి. చూస్తున్నాం ఈరోజు మేము వాళ్ళు పడే ఆ యొక్క కష్టం, ఆ యొక్క పడవల్లో వెళ్ళి వారికి ఆహారం నీళ్లు ఇస్తున్నారు. ఎందుకయ్యా అంత బాధ వాళ్ళకి? చాలా మంది సహాయపడుతున్నారు. నీ యొక్క సహాయం వృధా పోదు. ఆపదలో ఆదుకోవాలండి, ఆపదలో ఆదుకోవాలి. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన విశ్వాసం ఉన్నవాడు.